స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమో ఈసారి కూడా కొట్టేసాడు అన్నట్టు ఎండ్ అవుతుంది. ప్రతిసారి ఒక టెంప్లెట్ సంక్రాంతితో. సో కంగ్రాట్స్ అండి, వెరీ హ్యాపీ ఫర్ యూ. ప్రమోషన్స్ చాలా, మీ సినిమాలు అంటే ప్రమోషన్స్ చాలా మీరు చాలా చెప్పుకున్నారు. ఒకే ఒక క్వశ్చన్ అందరూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి ఒకటి ఆన్సర్ చెప్పేయండి. అందరూ సినిమా చూసాక కామన్గా ప్రతి 10 మీటర్లోని ఒక 7 మీటర్లో ఇళయరాజా గారు గట్టిగా పట్టేసుకుంటారు ఈసారి ఏంటన్నారు. ఓ ఇళయరాజా గారు ఈ సాంగ్స్ ఈ సినిమాలో ఆయనది ఒక బ్యూటిఫుల్ సాంగ్ దళపతి సినిమాలోది సుందరి సాంగ్. చిరంజీవి గారి నయనతార గారు ఒక లవ్ ట్రాక్లో చాలా బాగా యూజ్ చేసుకున్నాం. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ లాగా అనిపించింది నాకైతే. నేను చేసిన కథల్లో చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇళయరాజా గారు గురించి ఒక మాట చెప్పాలంటే, చాలామంది బయట తెలియనిది ఏంటంటే ఆయన ఏదో కేసు వేసేస్తున్నారు, ఆయన దాని గురించి ఆయన పాటను వాడుకునేందుకు చేస్తున్నారు. మరి ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంత గొప్ప మ్యూజిషియన్ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి, సార్ మీ పాటను మేము ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు మాకు పర్మిషన్ ఇస్తారని ఒక మాట ఆయన అడిగితే ఆయన హ్యాపీగా ఒప్పుకొని ఆయనకి ఏం చేయాలో మాట్లాడితే దాన్ని టెక్నికల్ ఫినిష్ చేసి చేయొచ్చు. మేమేం చేసామంటే సింపుల్, నా ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఆయన కలిశారు. కలిసి ఇట్లా మేము చిరంజీవి గారి సినిమాలో యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, యూజ్ చేసుకోండి అయిపోయింది. సో ద ప్రాసెస్ షుడ్ బి నీట్గా ఉంటే ఆయన ఒప్పుకుంటారు. మరి మిగతా విషయాలు నాకు మిగతా సినిమాలు జరుగుతున్న ప్రాసెస్ నాకు తెలియదు. మన వాళ్ళు చక్కగా వెళ్ళి అడిగారు, ఆయన చక్కగా దాన్ని ఒప్పుకొని మాకు పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి మాకు ఆ ప్రమాదం లేదు. సాహు గారు సార్, ఫస్ట్ డే 84 crores గ్రాస్ పోస్టర్ వేశారు. అనిల్ గారు లాస్ట్ టైం 300 crores పెట్టారు. ఈసారి ఎంత పెట్టబోతున్నారు రికార్డు? ఎలా పెడతామంటే చూసి వచ్చిందే పెడతాం కదా. అదే వచ్చిందే పెడతారు, మీరు వేరేగా తీసుకెళ్ళిపోతున్నారు దీన్ని. అంటే ప్రొడ్యూసర్గా మీ ట్రెండ్ ఉంటుంది కదా, మీకు అంచనా ఉంటుంది కదా, ఒక హోప్ ఉంటుంది, లేకపోతే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. నేనైతే ఒక 400-500 చేస్తాను. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి, కంగ్రాట్స్ అండి. అనిల్ గారు, బేసికలీ లేడీస్ అంతా కలిసి మీరు కేసు పెట్టాలనుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి, నేను వాళ్ళ కోసం జైలుకి వెళ్ళడానికి రెడీ, చెప్పకూడదు రెడీ, అవసరమైతే ఓ చల్లక పడడానికి రెడీ, అవసరమైతే ఉరి శిక్ష పడడానికి రెడీ. వెంటనే చెప్పండి. అయితే ఎందుకు అంటే చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ తోటి ఆ చట్టాలు అనేవి కాపాడుకోవడానికి కాదు, కాపాడుకోవడానికి కప్పెట్టేయాలి కాదు మగవాళ్ళని అని ఏదో సంథింగ్ చెప్పించారు కదా. ఆ డైలాగ్ ఏంటంటే, ఇన్నాళ్ళు మేమంతా హింస పడుతూనే ఉన్నాం కదా, ఏదో 2-3 సీన్లు ఉంటాయి, డ్రమ్ సీన్ అని, కుక్కర్లో ఉడికించడం ఇట్లాంటివి. దానికోసం మగవాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినట్లుగా ఎలా అంటారు? కాదు, ఎంత సింపుల్ గా చెప్పిందో తెలుసు లక్ష్మి గారు. చెప్పాడు నిశాంత్ గారు భయపెట్టింది. కుక్కర్లో మనిషి ఉడికించడం ఏదో ఈజీగా ఏదో ఆయన లేచి వెళ్ళిపోయాడు. లక్ష్మి గారు పక్కన మనిషి ఎప్పుడు పెట్టినట్టు కుక్కర్లో పక్కన మనిషి జంపు. ఇప్పుడు మీరే అన్నారు కదా, అంటే ఇది ఎవరిని అఫెండ్ చేయడానికి కాదు, లేడీస్కి ఉన్న రైట్స్ చాలా అవసరం, సోషల్ లైఫ్లో చాలా అవసరం. మనం చెప్పింది ఏంటంటే దాన్ని అక్కడక్కడ మీరు అన్నట్టే అక్కడక్కడ మిస్యూజ్ అవుతున్న వాటిని అడ్రస్ చేశారు. అది చిరంజీవి గారు లాంటి స్టార్ చేస్తూ చాలా క్యూట్గా, నాకు తెలుసు మీ మనోభావాలు ఎలా దెబ్బతింటే ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి. అందుకే నేను చాలా చెప్పకుండా అలా క్యూట్గా చెప్పించాను. చాలా మంది లేడీసే చప్పట్లు కొడుతున్నారు థియేటర్స్లో. దానికి అడ్రస్ చేసినందుకు అది చాలా థ్యాంక్స్. అడ్రస్ చేసిన ఫస్ట్ మీరు మూవీకి సంబంధించి కంటెంట్, ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసినప్పుడు మీ డాడీ మిమ్మల్ని అడిగారు కదా పేరు నిలబెట్టాలి అని చెప్పి. మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తర్వాత చిరంజీవి గారు మీతో ఏమన్నారు? అన్నది నాకు అన్నట్టు. సో డెఫినెట్గా పేరు నిలబెట్టి నేను అనుకుంటున్నాను, బయట నుంచి ఎలా అయినా పడుతుంది అని అన్నారు. సో బయట నుంచి కూడా రియలీ హోపింగ్ దట్ అదే రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. బట్ హీఈస్ వెరీ హ్యాపీ. నిలబెట్టావు అట్లీస్ట్. ఆయన ఏమన్నారంటే, పని చేసినప్పుడు, సినిమా చేసినప్పుడు అండ్ ప్రాసెస్లో బిజినెస్ చేసినప్పుడు ఏదైతే డెడికేషన్తో చేస్తున్నామో అది ఫుల్ ఫ్లెజ్డ్గా చేయాలి. ఆ తర్వాత ఇంకా ఆడియన్స్కి వదిలేసి ఇట్ ఇస్ అప్ టు ఆడియన్స్ హౌ దే రిసీవ్ ఇట్. బట్ ద వే యూ వర్క్, ఆ మెథడ్ చూసి నువ్వు నిలబెట్టుకున్నావు ఆ పేరు అని అంటున్నారు. సో అనిల్ గారు ఇక్కడ సార్, నిన్న రామ్ చరణ్ గారికి సినిమా చూపించారు కదా, ఏమన్నారు సార్? ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి అసలు? సో రామ్ చరణ్ గారిని నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను.
సో ఆయన సినిమా అంతా చిరంజీవి గారు అలా చూస్తూ ఎగ్జైట్ అవుతూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేసిన నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఆయన హ్యాపీనెస్ ఎంత ఉందంటే నన్ను గట్టిగా ఒక హగ్గించారు కదా దాంట్లో తెలిసింది. నెక్స్ట్ ప్లాన్ రామ్ చరణ్ గారా మరి మళ్ళీ మెగా కాంపౌండ్ ఎవరితో చేయబోతున్నారు? ఎనీ టైం అవకాశం ఉందంటే మనం ఎగిరి గంతేసి చేస్తాం, చూద్దాం. ప్రొడ్యూసర్ గారు అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నారు. అనిల్ గారు, జీవి గారు ఈ చిరంజీవి గారి ప్రసాద్ క్యారెక్టర్ చంచబ్బాయి క్యారెక్టర్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫర్ మోడర్న్ Yes. జనరేషన్ విత్ కాంటెంపరీ ఎంటర్టైన్మెంట్ తో చేశారు. Yeah. అది రెండోసారి చూస్తే కానీ అర్థం కాలేదు కరెక్ట్ మీ రైటింగ్. కరెక్ట్ 200% రైట్. నేను ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇందాక కూడా ఒక మాట చెప్పాల్సింది, హాస్యాన్ని చాలా సటిల్గా బార్డర్ దాటకుండా పండించగలగకుండా చిరంజీవి గారు సూపర్ తింటారు. సో ఎందుకంటే కామెడీ కొద్దిగా లౌడ్ అయినా ఇదైనా కూడా అది మనకు ఎక్కువ అనిపిస్తుంది. సో ఆయన చేస్తుంటే అసలు ఆ లౌడ్నెస్ ఉంటుంది, చాలా సటిల్గా చేస్తారు, రియాక్షన్స్ క్యూట్గా ఇస్తారు. ఆ బాడీ లాంగ్వేజ్తో కూడా ఆ బాడీ లాంగ్వేజ్తో కూడా వెరైటీగా చేస్తారు. సో ఆయన చేసిన అన్ని సినిమాల్లో చంటాబాయ్ ఇస్ ఏ క్లాసిక్, నాకైతే క్లాసిక్. సో అలాంటి సినిమా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఫన్ చేసేటప్పుడు దానిలో ఒక టించ్ తీసుకున్నాను. సో చిన్న టించ్ తీసుకొని మోడర్నైజ్ చేశాను. సాహు గారు బాలకృష్ణ గారితో చేశారు, ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారితో చేశారు. అండ్ మీరు చెప్పినట్టు 400-500 క్లబ్లోకి వెళ్ళే సినిమా. సో నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ బిగ్ థింగ్? ఇప్పుడైతే రెడీ ఏం లేదు సార్, డెఫినెట్లీ కమింగ్ మంత్స్ ఏదో ప్లాన్ చేసి. ఇంకా అనిల్ అలానే కిడ్నాప్ చేసి ఉంచుతారు. అది ఆయన అడగాలి గారు. అనిల్ గారు ఇక్కడే సార్, సంక్రాంతి అప్పుడు మీరు షేర్ కలిసారని చెప్పారు కదా, రావాలా షేర్ కలుస్తాను, సంక్రాంతికి వస్తున్నాం అప్పుడు హిట్ అవుతుంది కంపల్సరీ, నేను రెమ్యునేషన్ తీసుకొని షేర్ కలుస్తాను అనేది మీరు మాట్లాడే ప్రాఫిట్లో సంక్రాంతికి వస్తున్నాను నేను అప్పుడేది అన్నారు కదా సార్, అంటే నేను కూడా దీంట్లో కొద్ది పార్ట్నర్ అవుతాను అనేసి. ఈ సినిమాలో సంక్రాంతి వస్తుంది, నాకు పార్ట్నర్ ఏం లేదు, జీతమే శాలరీ. సినిమాకి జీతమే మనకి, జీతం లేదు. అనిల్ గారు ఇక్కడ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ మెగా బ్లాక్ బస్టర్. అయితే ఒక డైలాగ్ ఉంది సార్, ట్రైలర్లో కూడా ఉంది అండ్ సినిమాలో కూడా ఉంది, ఏదేమైనా మన మామగారు టార్చర్ పెడితే ఆ కిక్కే వేరబ్బా అనే డైలాగు అక్కడెక్కడో పర్సనల్గా ఏమన్నా వచ్చిందా అని ఒక అనిపించింది. కాదు, సినిమా రిలీజ్ అయ్యి ఇది 2వ రోజు కదా, చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ క్వశ్చన్ అడిగి ప్లీజ్ దయచేసి సార్ అలాగే చాలా మందికి లైక్ స్పెషల్గా అక్కినేని ఫ్యాన్స్కి ఉన్నటువంటి ఇది సార్, ఎందుకంటే అటు వెంకీ మామ ఫ్యాన్స్ హ్యాపీ, మెగాస్టార్ గారి ఫ్యాన్స్ హ్యాపీ, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా హ్యాపీ. ఒక కామెడీ టైమింగ్లో మీలాంటి కాంబినేషన్లో ఒక హలో బ్రదర్ లాంటి మూవీ నాగార్జున గారి కూడా పడితే సూపర్ ఉంటుంది అని చెప్పి అక్కినేని గారి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ అతి త్వరలో ఏమన్నా ఉండబోతుందా? అంటే ఎంత గట్టిగా అనుకుంటే అంత తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, కాబట్టి అనుకుంటే అయిపోతుంది సార్. ఆల్రెడీ అదే టైము తదాస్తు దేవతలు తిరిగే టైము తదాస్తు అనుకుంటే. అనిల్ గారు ఇక్కడండి, ఈ సినిమా కొన్ని సీన్స్ మేజర్ సీన్స్ కట్ చేశారు అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు కదండి, వాటిని యాడ్ చేసే ఆలోచన ఉందా? ఇప్పుడు సినిమా హిట్ అయింది, అవి చాలా ఎంటర్టైనింగ్ సీన్స్ అంటున్నారు, లెంత్ ప్రకారం మీరు చేశారా ఎట్లా? లేదు, ఫస్ట్ హాఫ్లో ఇప్పుడు నేను అందరూ చూసి ఫస్ట్ హాఫ్ చాలా ఎక్స్ట్రాడినరీగా కనెక్ట్ ఫీల్ అయ్యాను కదా, దాంట్లో ఒక వీటీ గణేష్ గారు ట్రాక్ ఉంటుంది. సో మేము ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ పక్కకి వెళ్ళొద్దు, అంటే మనకి హైవేలో వెళ్తున్నప్పుడు సడన్గా ఒక సర్వీస్ రోడ్లోకి దిగడం ఎందుకు లేదు. సో హైవేలో స్మూత్ రైడ్ ఉండాలని చెప్పి తీసేసాం. ఇప్పుడు కలిపే ఆలోచన లేదండి, కావాలంటే మేము ఇంటర్నెట్ సోషల్ మీడియాకి దాంట్లో వీటీ గణేష్ గారిని చిరంజీవి గారు ఇమిటేట్ చేశారు. ఏంటి నువ్వు అని మాట్లాడతారు కదా, సో ఆయన్ని చిరంజీవి గారు ఇమిటేట్ చేశారు, అద్భుతంగా చేశారు. అది చాలా బాగా వచ్చిన సీన్, మేము సాక్రిఫైస్ చేసాం. సో చిరంజీవి గారు ఎలా ఇమిటేట్ చేశారనే దానికోసమైనా దాన్ని మేము సోషల్ మీడియాలో కుదురుతాం, ఒక 2-3 సీన్లు షార్ట్స్ లాగా. ఎస్, వెంకీ గౌడ్ అనే క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు, దాని మీద సినిమా తీసే ఆలోచన ఉంది వెంకటేష్ గారితో, ఆ క్యారెక్టర్ని తీసి చేయొచ్చండి ఎప్పుడైనా ఫ్యూచర్లో. అంటే వ్యాకీగా ఉంటుంది క్యారెక్టరైజేషన్, చాలా క్రేజీగా స్టైలిష్గా మాట్లాడుతూ ఎనర్జెటిక్ హైపర్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదైనా అవకాశం ఇప్పుడు యూనివర్స్ లాగా చేస్తే బాగుంటుంది. అందులో చిరంజీవి గారు గెస్ట్ రోల్ వస్తే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అనిల్ గారు
ప్రతి సంక్రాంతికి అంటే కొన్ని తెలుగు వాళ్ళకి ఒక రిచువల్స్ ఉంటాయి కదా, పిండి వంటలు అలాగే కొత్త వంటలు, అలాగే మీ సినిమా ఒకటి అయిపోయింది. 2 సంక్రాంతికి వరుస వచ్చారు. మరి నెక్స్ట్ సంక్రాంతికి వస్తారా, కొంచెం ఏమైనా లేట్ చేస్తారా? అంటే ఇంత బాగా నన్ను వాళ్ళు చూసుకుంటుంటే మళ్ళీ రావాలనిపిస్తుంది కదా. సో సీక్వెల్ ఉంది కదా, సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అదే అంటారా నెక్స్ట్? అంటే అది టూ ఎర్లీ టు టెల్. అసలు ఇది అయిపోయాక 3 వీక్స్ జర్నీ అయిపోయాక అప్పుడు కూర్చొని అసలు ఏం చేయాలి అట్లా అనేది ఆలోచిస్తాను. ఈ రోజు వెంకటేష్ గారిని కలిసినట్టున్నారు కదా, సో ఆయన రియాక్షన్ ఏంటంటే? వెంకటేష్ గారు వెల్ పాజిటివ్ పర్సన్. సో అసలు ఆయన అంత కూల్గా ఎవరు ఉండరు. సో ఏ సక్సెస్ ఆయన బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమాలో ఆయన ఒక పార్ట్ అయినందుకు మా వెనకుండా ఆయన మాకు చిన్న ఒక జోష్ క్రియేట్ చేశారు సెకండ్ హాఫ్లో వచ్చి. అండ్ ఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ నిజంగా చిరంజీవి గారికి ఆయన ఒక పునర్వైభవాన్ని, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మార్కెట్ ఎలా ఉంటుంది, ఒక చిరంజీవి గారి సినిమా కనుక కరెక్ట్ కంటెంట్తో పడితే థియేటర్స్కి వచ్చే షేర్స్ ఎలా ఉంటాయి, బాక్స్ ఆఫీస్ ఎలా ఉంటుంది అనేది సో ఈరోజు మనం అందరం చూస్తున్నాం. సో నాకంటే చిరంజీవి గారి కంటే బాగా హ్యాపీ ఫీల్ అవుతున్న వ్యక్తి వెంకటేష్ గారు. సో చిరంజీవి గారి ఈరోజు క్రియేట్ చేసే రికార్డ్స్ అన్నిటికీ కూడా ఆయన మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సుష్మిత గారు, మేడం, ఇది పవన్ కళ్యాణ్ గారికి చూపించే అవకాశం ఉందా ఈ సినిమా? ఈ సినిమా సినిమా చూడలేదు. ప్లీజ్ దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ఎస్ అండి, వెయిటింగ్ ఫర్ హిస్ టైమ్. ఆయన టైం ఎప్పుడు ఇస్తారో అని అడుగుతున్నాము. టైం ఇవ్వగానే వీఆర్ వెయిటింగ్ టు షో హిమ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ ఒకే స్టేజ్ మీద చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. అది ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో కానీ ఛాన్స్ ఉందా? అలా నిజంగానే ఆపర్చునిటీ ఉంటే మాత్రం డెఫినెట్లీ అండి, బట్ చూడాలి, అది కుదరాలి టైం. కానీ ఈ రోజున ప్రొడక్షన్ అనేటువంటిది ఎంతగా గాడి తెప్పిందో అందరికీ తెలిసినటువంటి ఫిలిమ్స్ అనేటువంటి విపరీతంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి రిజల్ట్కి సంబంధం ఉండట్లేదు. ఇలాంటి టైంలో వరుసగా 9 కాన్స్టిట్యూట్ హిట్స్ ఇవ్వడం కాకుండా ద వే యూ ఆర్ మేకింగ్ ద ఫిలిమ్స్ విత్ ఇన్ ద లిమిటెడ్ బడ్జెట్ అండ్ విత్ ఇన్ ద టైమ్, ఇది ఇట్ ఈస్ గివింగ్ ఏ వండర్ఫుల్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఆల్ ద ఫిలిం సెక్టర్స్. హౌ యు ఆర్ రిసీవింగ్ ఇట్. ముందు చేయబోయే సినిమాలు కూడా ఇలాంటి ఒక లిమిటేషన్స్లో ఇలాంటి ఒక హెల్తీ ప్రొడక్ట్ చేస్తారా? వాట్ ఈస్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద బడ్జెట్ అండ్ టువర్డ్స్ ద టైమ్ లైన్? సో ఒకటే మీరు చెప్పిందండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కమిట్ అవగానే వాళ్ళ ఇంట్లో బీరువా నా బీరువా అనుకుంటాను. సో సో వాళ్ళ పర్సన్ అది అనుకుంటాను. సో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు అనుకుంటారో లేదో అది వాళ్ళు అనుకుంటే ఇంకా హ్యాపీ. ఈ విషయంలో డూ యూ హ్యావ్ ఎనీ ఎవరైనా ఒక రోల్ మోడల్ ఉన్నారా మీకు ప్రొడక్షన్ డైరెక్షన్ విషయంలో? ఒక క్విక్ ప్రొడక్షన్ అండ్ క్విక్ మేకింగ్ అనేటువంటి దాంట్లో ఒకప్పుడు దాసనారాయణరావు గారు ఎవరిని మీకు మీ శిష్యుడు ఎవరంటే పూరి జగన్నాథ్ అని చెప్పారు ఆయన ఫాస్ట్ మేకింగ్ లో. డూ యూ హ్యావ్ ఎనీబడి లైక్ దట్, ఎనీ ఐడియల్ పర్సన్? అంతేనండి, నాకు తెలిసి రాఘవేంద్ర గారు ద లెజెండరీ డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్స్ ఎంత కంఫర్ట్గా పెట్టి సినిమా తీసేవాళ్ళు, ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళు. అని మీరు ఏంటంటే దాసరే గారు. సో ఇద్దరు డైరెక్టర్స్ ముందు జనరేషన్కి అండ్ ఈ జనరేషన్లో చెప్పాలంటే పూరి గారు ఇస్ ద ఫాస్టెస్ట్ డైరెక్టర్ నాకు తెలిసి. ఒకప్పుడు అసలు 55-60 డేస్లో బిజినెస్ మ్యాన్ అనే సినిమా ఎంత షార్ట్ టైంలో చేసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. సో నేను ఫస్ట్ నుంచి నా ఐడియాలజీ కూడా తక్కువ టైంలో మంచి ప్రొడక్ట్, క్వాలిటీ ప్రొడక్ట్ ఎలా వాళ్ళని పనిచేస్తాను. సో ఎవరైనా ఒక చిన్న సినిమా తీసినా, ఒక మంచి సినిమా తీసినా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ అప్రిషియేషన్గా ఫీల్ అయ్యే చిరంజీవి గారి అప్రిషియేషన్ ఫీల్ అవుతుంటారు. సో మీరు బిగ్గెస్ట్ స్టార్ ఇన్ టాలీవుడ్ చిరంజీవి గారిని సినిమా చేశారు, మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఏంటి? బెస్ట్ అప్రిషియేషన్ నేను ఒక వీడియో వదిలేను కదా, ఆయన వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటే ఆయన చిన్న చెయ్యి ఇక్కడ పెట్టి నన్ను ప్యాంపర్ చేశారు ఇలా. సో దట్స్ ఇట్, అదే ద బెస్ట్ అప్రిషియేషన్. అనిల్ గారు, సో ఒక్కొక్కటి ఇప్పుడు అనిల్ గారు చిరంజీవి గారితో సినిమా చేయడమే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ని మీరు సాధించేశారు. వాట్ నెక్స్ట్? సో అది ఇప్పుడు టూ ఇయర్లీ ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. సో ఒక 3 వీక్స్ తర్వాత తెలుస్తుంది. అనిల్ గారు, రియల్లీ గ్రేటెస్ట్ కుడోస్ టు యూ. ఎందుకంటే ఒక ఇండియాలోనే హిమాలయన్ ఐకనిక్ హీరోని మళ్ళీ అందరి ఇళ్ళకి తీసుకెళ్ళి అందరి ఇంట్లోకి పెట్టేశారు. ఎవరు చిరంజీవి గారిని వాళ్ళకి అప్పచెప్పేశారు మరి ఈ సినిమా ద్వారా. మీ టైటిల్ మెగా ఖైదీ ఈ సినిమా దగ్గర నుంచి. ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మెగా ఫ్యాన్స్, రియల్లీ స్పీకింగ్. కాకపోతే ఇప్పుడు అంటే మీరు మొదటి నుంచి ఒక మాట చెప్తున్నారు అనుకోండి, ఇందాక కూడా మీరు అన్నారు ఆ పాయింట్, ఆ డాట్స్ అన్నింటినీ కలుపుకున్నాను నేను ఈ కథ చేసినప్పుడు అని.
బట్ ఆ డాట్స్ని కలపడం కూడా ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. బట్ దాన్ని మీరు 25 డేస్లోనే రాయగలిగాను అన్నారు. వాట్ ఈస్ ది మినిమలిస్ట్ ఛాలెంజ్ టు ద లార్జెస్ట్ ఛాలెంజ్ దట్ యు రియల్లీ ఫేస్డ్? అంటే ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారికి రాఘోపాల్ రావు ఒక సన్నివేశం మీకు గుర్తుందా? ఒక రూపాయితో ఎంత లక్షలు 5 lakhs సంపాదిస్తారు బయట వేశారు కదా. చాలా మందికి తెలియదు ఏంటంటే చిరంజీవి గారికి నాకు మధ్య జరిగిన ఒక చిన్న మినీ ఛాలెంజ్ ఇది. ఏంటంటే చిరంజీవి గారు ఈ సినిమా మీద వెంటనే ఒక డెసిషన్ తీసుకొని మనం మొదలు పెట్టాలమ్మా, నాకు నీతో చెప్పాలని చాలా బాగుంది, నువ్వు క్విక్గా ఒక కథ నేను అందరికీ ఆన్సర్ చెప్పేసి మా వాడు చేసాడు, వీడితో నేను సినిమా చేస్తానని చెప్పాలి, నువ్వు చేయగలవా అన్నారు. సో ఆ ఛాలెంజ్ నాకు ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ డ్రాప్ అవ్వకూడదు. సో ఇంత ఫ్రేమ్ విత్ ఇన్ ద ఫ్రేమ్ కొట్టి సినిమా కొట్టాలని చెప్పి సో అదొకటి జరిగింది బ్యాక్ స్టోరీ. సో 25 days వెళ్ళి ఆయన చేత కథ ఓకే చేయించాలి. సో ఆ ఛాలెంజ్ లో జరిగిన భాగమే ఈ సినిమా. ఓకే, అది వెరీ గుడ్. సుష్మిత్ గారు ఇప్పుడు యూఆర్ మెగాస్టార్ చిరంజీవి గారి డాటర్ గానే కాకుండా మెగాస్టార్ గారికి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్గా మీరు యూ హెవ్ టేకెన్ అనదర్ లీప్ ఇన్ యువర్ లైఫ్ రియల్లీ. దీన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారమ్మా మీరు? అంటే ఒక ఫాదరు, ఒక మెగాస్టార్, యూఆర్ ఎ ప్రొడ్యూసర్, అదర్ సైడ్ యూఆర్ ఎ డాటర్. ఈ క్లబ్డ్ ఫీలింగ్ ఎలాగుంది మీకు అసలు? యాక్చువల్లీ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేశానండి. ఇట్ వాజ్ మీరు అన్నట్టుగా మిక్స్డ్ అనమాట. ఒకసారి గబుకుని రోల్ అటు ప్లే చేయాల్సి వచ్చింది, ఇటు. సో ఐ వాజ్ ప్లేయింగ్ డబుల్ రోల్. ఒక్కొక్కసారి సాహో గారి సైడ్ ఉంటాను, ఒక్కొక్కసారి ఆయన సైడ్. సో అలా జరుగుతూ ఆ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేశానండి. బట్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం అనిల్ గారు అన్నట్టు స్టిల్ అది ఇంకా సింక్ అవ్వలేదు. జోన్ అవుట్ లో ఉన్నారు. జోన్ అవుట్ లో ఉన్నాను. సో జస్ట్ ప్రాబ్లీ మొత్తం ఇవన్నీ రిసీవింగ్, ఈ అప్రిసియేషన్ అన్ని కొంచెం ఒక 1 week తర్వాత ఐ థింక్ ఇట్ విల్ సింక్. వెరీ గుడ్. ఫుల్ గ్రాటిట్యూడ్. వెరీ నైస్. సాహో గారు, అది వెరీ వెరీ నైస్ ఆన్ యువర్ పార్ట్ రియల్లీ. మీరు ఇందాక అన్నట్టుగా యు లుక్ వెరీ రెటిసెంట్ అండ్ కామ్ అండ్ సమ్ టైమ్స్ ఏదో కాంప్లిసెంట్ పర్సన్ లా మీరు కనిపిస్తారు కానీ బట్ రియల్లీ బికెమ్ ది పార్ట్ ఆఫ్ ఎ హిస్టరీ దట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ టు కమ్. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు సినిమా ఇండస్ట్రీ 4.5 దశాబ్దాలుగా వెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి గారితో ద వీక్ మ్యాగజైన్ ఒకప్పుడు బిగ్గర్ దెన్ బచ్చన్ అత్యధిక పారితోషికం. తర్వాత అమితాబ్ బచ్చన్ గారు అయితే కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ప్రశంసించిన ఆ చిరంజీవి గారు 4.5 దశాబ్దాలుగా ఎక్కడ అందరి వాడిగా కీర్తించబడింది. అటువంటి చిరంజీవి గారితో ఈ సినిమా తీస్తున్నారు. ఆ రోజు మీరు ఓకే అయినప్పుడు ఈ ప్రాజెక్ట్ మీరు ఎలా ఫీల్? మీరు చెప్పిన 4 స్టేట్మెంట్లే ఫీల్ అయ్యాను. దీని రిజల్ట్ అలా ఉండాలని, అదే టార్గెట్. సో గరానా మౌడు సినిమాకి 91 or 92 అనుకుంటా. సో గరానా మౌడు అనే సినిమా రిలీజ్ అయినప్పుడు అతిపెద్ద మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి గారు, అతిపెద్ద మాస్ హీరో ఉన్న చిరంజీవి గారు, ఒక సటిల్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉన్న డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో అద్భుతమైన పాటలు, చిన్న చిన్న ఫైట్లు, 3-4 ఫైట్లు, బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా, వైఫ్ అండ్ హస్బెండ్ డ్రామాతో ఆ రోజు ఆ సినిమా రెవెన్యూని ఇప్పుడు మనం కౌంట్ చేస్తే ఎంత పెద్ద రెవెన్యూ నాకు నేను చెప్పలేను. సో అలాంటి జోనర్లో ఒక సినిమా తీసి ఒక హిట్ కొట్టాలి అనేది నేను ఫిక్స్ అయ్యాను. సో నిజంగా ఆడియన్స్ని ఈ రెస్పెక్ట్, నాకు వాళ్ళ మీద రెస్పెక్ట్ ఇంకా డబుల్ అయింది. అంటే ఒక అద్భుతమైన కంటెంట్తో వచ్చిన ప్రతిసారి సినిమాని వాళ్ళు తీసుకెళ్ళి చాలా ఎత్తులో కూర్చోబెడుతున్నారు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. చిరంజీవి గారి తరఫున నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఈ సక్సెస్ చిరంజీవి గారి స్టామినా అని చిరంజీవి గారి ఏంటనేది మనం ఆడియన్స్ అందరికీ ఒకసారి ప్రూవ్ చేయడం జరిగింది. సో నిజంగా థ్యాంక్స్ టు ఆడియన్స్. అనిల్ గారు, గ్యాంగ్ లీడర్ సినిమా ఒకేసారి 4 ప్లేస్లో హైదరాబాద్, తిరుపతి, ఏలూరు, విజయవాడ సిల్వర్ జూబ్లీ అదే శతదినోత్సవం జరుపుకున్నారు. ఫస్ట్ టైం ఏ హీరోకి రాని అవకాశం చిరంజీవి గారికి వచ్చింది. సిల్వర్ జూబ్లీ జరుపుకున్న, ఫిలింఫేర్ అవార్డులు పొందిన, గిన్నీస్ బుక్ సాధించిన, పద్మవిభూషణ్ అయిన ఈ చిరంజీవి గారికి నీతి వరప్రసాద్ ఫంక్షన్స్ శతదినోత్సవం ఎక్కడ జరుపుకుంటారు? ఇప్పుడు శతదినోత్సవాలు లేవుగా, లేదు వచ్చింది వాల్తేరు వేరే ద్వారా 200 రోజులు కూడా చేసుకుంటారు. 200 రోజులు షీల్డ్ ఇచ్చారు కదా, ఇచ్చారు పార్ట్ 200 రోజులు ఇచ్చారు. మీరు అంటే ఏదో ఒక థియేటర్లో ఆడినట్టుంది. అంటే టెక్నికల్గా అంటే అప్పుడు 100 రోజులు చాలా స్వచ్ఛందంగా, చాలా జెన్యున్గా. ఇప్పుడు మనకి 3 weeks కదా, 2 weeks 3 weeks వచ్చేసింది ఫిలిమ్స్. 3 weeks మ్యాక్సిమం 4 weeks ఆడితే 4 weeks ఆడితే అది ఈక్వల్ టు శతదినోత్సవం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. సుష్మిత వన్ థింగ్,
చిరంజీవి గారు మనకందరికీ తెలుసు ద బిగ్గెస్ట్ స్టార్, హైయెస్ట్ పెయిడ్ స్టార్, బిగ్గర్ దాన్ బచ్చన్ అని రాసినటువంటి రోజులు మనకు తెలుసు. హైయెస్ట్ పెయిడ్ స్టార్ గా వాట్ ఈస్ దట్ యూ పీపుల్ హ్యావ్ పెయిడ్ మీ యాజ్ ప్రొడ్యూసర్? Whatever his market numbers is what we paid. హైయెస్ట్ పెయిడ్. నేను చెప్తాను, చిరంజీవి గారు ఈ సినిమాకి బడ్జెట్ చాలా ఫ్రెండ్లీగా, ఎందుకంటే ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు, నయనతార గారు ఉన్నారు. ఈ సినిమా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీయాలందుకు ఆయన డాటర్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో ఈ సినిమా బడ్జెట్ రేపు అయ్యాక ఆవిడికి కాస్త డబ్బు మిగలాలి, ప్రొడ్యూసర్గా సాహు గారికి డబ్బు మిగలాలి అనే ఒక చిన్న దీంట్లో ఈ సినిమాకి ఆయన హైయెస్ట్ పేడ్ తీసుకున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఈ సినిమా బడ్జెట్కి ఎంత అవసరం అంత తీసుకున్నారు. వెరీ రీజనబుల్ అండ్ అట్ ది సేమ్ టైం వెరీ డీసెంట్ అండ్ ఆయన ఇమేజ్కి ఎంత ఉండాలో తీసుకున్నారు. సో దట్ ఈస్ అనిల్ గారు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ హీరోస్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారికి బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు. ఈ 3 హిట్స్లో మీకు మెమరబుల్, బాగా హ్యాపీ, ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి? నేను ఏ సినిమాకి ఆ సినిమా నుంచి మూవ్ అనే ముందుకు వచ్చేస్తానండి. భగవంత్ కేసరి రిలీజ్ అయినప్పుడు మోస్ట్ రెస్పెక్ట్ వచ్చింది, మోస్ట్ అప్రిషియేషన్ వచ్చింది, అండ్ నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ ఆ సినిమా అప్పుడు ఆ జోన్లో ఉంటాను. ఆ సినిమాని అద్భుతంగా చేశాను. బాలయ్య బాబుతో ఉన్న జర్నీ మెమరబుల్ జర్నీ ఆ సినిమా భగవంత్ కేసరి. అండ్ సో దట్ ఈస్ మర్చిపోలేదు. ఆ తర్వాత వెంకీ గారు అంటే నేను ఆల్మోస్ట్ లైక్ చాలాసార్లు చెప్పాను కదా, ఒక ఫ్రెండ్, మెంటర్, గైడ్ అన్ని. సో ఆయనతో ఎప్పుడు నుంచి నా జర్నీ సంక్రాంతికి వస్తున్నంత ఆ వైబ్లో ఉన్నా. సో వెంకీ గారి వైబ్లో. సో ఆ 3 నెలలు, ఆ 3 వారాలు, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మెగాస్టార్ వైబ్లో ఉన్నాను చిరంజీవి గారితో. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ని ఇదొక స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో చిరంజీవి గారితో ఆయన చిన్నప్పటి నుంచి నేను ఆ పాటలకి డ్యాన్స్ చేస్తున్నాను. ఒక తెలియని ఒక కనెక్షన్ ఉంది ఆయనతోటి. సో ఆయన నన్ను రిసీవ్ చేసుకుంటున్న విధానం, ఆయన నన్ను ప్రేమిస్తున్న విధానం, ఆయన నన్ను ఇంటికి వెళ్తే కూర్చోబెట్టి మంచి చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చింది. అనిల్ గారు కూడా ఫీల్ అయ్యారు. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిసి వచ్చిన సీన్స్ కాకుండా ఇంకా ఫేవరెట్ ఎలిమెంట్స్ అంటే మూవీలో మీరు ఏం చెప్తారు, మీకు నచ్చింది? అంటే అసలు ప్రతి ఫ్రేము, ప్రతి సీను బాగా నచ్చింది. ఫుల్గా ఎంజాయ్ చేసాం. మాకు చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు అందరూ అంటుంది అదే, ఏదైతే సినిమా చూసామో రౌడీ రౌడీ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్. సో అందులో చాలా సిమిలారిటీస్ కనపడేసరికి ఇట్ వాస్ ఫుల్ నాస్టాల్జియా ద ఎంటైర్ ఫిల్మ్. ఆయన డైలాగ్ కాదు, ఆ డైలాగ్ చెప్పే స్టైల్ ఇస్ మై ఫేవరెట్. చెప్పాలంటే ఇప్పుడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇటుకి పెడుతూ కోట కట్టడానికి నువ్వేమన్నా కాపీ మేస్త్రి, ఆ డైలాగ్ ఆయన చెప్పిన స్టైల్ ఇస్ సూపర్. మొత్తం అంతా క్యాజువల్ చేస్తాను, యూనో హి జస్ట్ బ్రింగ్స్ ఇట్ ఆల్ డౌన్. కంగ్రాచులేషన్స్ అండి అనిల్ గారు. సో ఒక ఏ వీడియోతో చిరంజీవి గారి క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరు ఫీల్ అయ్యి ఒక ఏ వీడియో క్రియేట్ చేశారు. సో అదే కాకుండా సినిమాలో కూడా మాకు ఒక డాడీని చూపించారు, ఒక గరానా మొగుడు, ఒక శంకర్దాద MBBS, ఇవన్నీ కూడా చూసాము. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో చాలా మంది మెగా అభిమానులకు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సుస్మిత గారు, ఇది 2025 క్లోజింగ్ ఓజీతో మెగా ఫ్యామిలీలో పెద్ద హిట్ వచ్చేది. 2026లో చిరంజీవి గారు, వరప్రసాద్ శంకర్, మన్యశంకర్ వరప్రసాద్ గారు